ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్టుగా రక్షణ శాఖ మంత్రి తెలిపారు. సీఎంతో పాటు ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ మీటింగ్ కేంద్ర మంత్రితో సమావేశంలో పాల్గొనబోతున్నారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మిస్తుందని కేంద్ర మంత్రికి తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొత్తం 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. ఇటు సంగమం కోసం ఈ ప్రాజెక్టును ఎలా చూడాలంటారు? సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవాలి? రైట్ సర్టాజ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వారికి విన్నవిస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. తర్వాత నిన్న సాయంత్రం 7 గంటలకు కేంద్ర రోడ్లు, రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ ముగిసింది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలకు సంబంధించి ఆయనతో చర్చించారు. దానిలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20% భూముల సేకరణ అనేది పూర్తయింది. రక్షణ శాఖ భూములకు ప్రభుత్వానికి బదలాయించాలంటూ కూడా వినతి పత్రం సమర్పించారు. దానితో పాటు మూసీ, ఈసీ నదుల సంగమానికి సంబంధించిన సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణానికి చేపట్టబోతున్నట్లుగా కూడా రక్షణ శాఖ మంత్రికి తెలియజేశారు. ఇక జాతీయ సమైక్యత, గాంధీ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, దానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటూ కూడా రక్షణ శాఖ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గతంలో కూడా పలుమార్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటు సైనిక స్కూల్కి సంబంధించి కానీ, ఇటు డిఫెన్స్ భూములకు సంబంధించి కూడా సహకారం అందించాలనే అంశాలపై వారితో చర్చించారు. ఇప్పుడు మూసీ, ఈసీ నది సంబంధించి సంగమం సంబంధించి ప్రాజెక్ట్ ఏదైతుందో దానికి సంబంధించిన మొత్తం అన్ని అంశాలను ఏ విధంగా నిర్మాణం చేపడుతున్నాం, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి అనే అంశాలపై ఇటు రాజ్నాథ్ సింగ్తో చర్చించారు. మొత్తం ఈ భూములకు సంబంధించి 98.20% అనేది భూములు, ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలి అనేది ప్రధానంగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఒక వినతి పత్రం సమర్పించారు. సీఎంతో పాటు ఇటు కడియం కావ్య, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీలు కూడా భేటీ అయ్యారు. ఇక ఈ రక్షణ శాఖ మంత్రితో పాటు నిన్న కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను, ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల ఎంతమేర నష్టం జరిగింది అనే దానిపై కూడా ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దానితో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 105 నియోజకవర్గాల్లో 105 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే 4 స్కూల్స్ నిర్మాణం ప్రారంభమైంది. ఒక్కొక్క స్కూల్లో 2,500 మందికి పైగా విద్యార్థులు ఉంటారు. దాదాపు అన్ని స్కూల్లో కలిపి 2,70,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు అవకాశం ఉంటుంది. దానికి 21,000 కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని అంశాలపై ఇటు ఆర్థిక శాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. మరోవైపు రోడ్లు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన రహదారుల అంశాలకు సంబంధించి కానీ, రీజనల్ రింగ్ రోడ్డు కానీ, బందరు పోర్టు, అలాగే ఇటు హైదరాబాద్కు సంబంధించిన రహదారులు ఏవైతున్నాయో 12 వరుసల రహదారులకు సంబంధించిన అంశాలపై కూడా వారితో చర్చించారు. దానికి అయ్యే ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలనే దానిపై నితిన్ గడ్కరీతో చర్చించారు. ఇక రక్షణ శాఖ మంత్రితో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక నివాసం తుగ్లక్ రోడ్డుకు వెళ్లారు. అయితే ఢిల్లీ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం బయలుదేరతారనేది ప్రజెంట్ ఇప్పటి వరకున్న సమాచారం. అంటే 12:30-1 గంటకు తన అధికారిక నివాసం నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు బయలుదేరతారనేది కొంత సమాచారం అయితే అందుతోంది. ఇక అధికారికంగా వారి నుంచి సమాచారం రావాల్సి ఉంది. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ ముగ్గురు మంత్రులను కలిసి, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను విన్నవించి రాష్ట్రానికి సహకరించాలి అనే అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. మరి ముఖ్యంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. దానికి సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. దాంట్లో దాదాపు 2.5 లక్షల హెక్టార్లలో నష్టం వాటిల్లింది. 5,000 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లినట్లుగా దానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటూ కూడా ఈ మంత్రులను కలిసిన సందర్భంలో వారందరికీ కూడా విన్నవించారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి. దాంతోపాటు యూరియా కొరత కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి. వీలైనంత త్వరితగతిన తెలంగాణకు యూరియా
వచ్చే విధంగా చూడాలంటూ కూడా వారికి వివరించారు. మరోవైపు ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ, మరోవైపు ఎరువులు రసాయనాల శాఖ మంత్రి అంటే యూరియాకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఎరువుల రసాయన శాఖ మంత్రి జేపీ నడ్డా చూస్తూ ఉంటారు. ఆయన కూడా కలవాల్సింది, కానీ అపాయింట్మెంట్ ఖరారు కాలేదు అనేది ప్రధానంగా కొంత సమాచారం అయితే అందుకుంది. ఒకవేళ అపాయింట్మెంట్ ఖరారు దొరికితే మాత్రం ఆయన కలిసే వారు అనేది అధికార వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు కాబట్టి ఇక ఢిల్లీ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 1 గంట తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ శివ.